హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూడబోయే వీడియోలో మేము వెళ్ళిన ప్రదేశంలో కొంచెం ట్రాఫిక్ ఉండడం వల్ల ఆడియో అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కొంచెం నిశ్శబ్దమైన ప్రదేశంలో గానీ లేదా హెడ్ ఫోన్స్ పెట్టుకొని గానీ వింటే మీకే అర్థమవుతుంది. ప్లీజ్ వాచ్ ఇట్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఇది ఎన్ని రోజులుగా మేము చేస్తున్నామో, ఎంత కష్టపడుతున్నామో. రీల్స్ ఆఫ్ గుంటకల్ అధినేత మన బుజ్జి కావచ్చు, నేను ఛత్రపతి శివ, నేను కావచ్చు, మా టీం మెంబర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు మేము 99% అండి అది కంప్లీట్ కావడం. మళ్ళీ 1% వచ్చేసరికి ఆయన గోల్తో గిల్లుకోవడం కానీ, గిచ్చుకోవడం కానీ చేస్తూనే ఉన్నాడు. అది పూర్తి కాకపోవడం వల్ల ఆయనకే కాదు, ఆయన లాంటి ఇలాంటి వాళ్ళ వ్యక్తులు అక్కడ చూడండి. గాయమైందా? గాయము ఇది పరిస్థితి. చాలా మంది ఉన్నారు ఇక్కడ ఈ ఏరియాలోనే కాదు, చాలా చోట్ల ఉన్నారు. ఈ ఇన్ఫెక్షన్ ఇలాగే పాకుతుంది, ఇలాగే పాకుతుంది. నమస్కారం, నా పేరు రామాంజనేయులు, అంజేటార్ అండి. నేను మున్సిపల్ ఎక్స్ కౌన్సిలర్. దానికంటే ముఖ్యంగా మేము మార్నింగ్ వాకర్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మేము ఏదైనా కానీ మా దృష్టికి ఏదైనా ఒక సమస్యల దృష్టికి వచ్చినప్పుడు దాన్ని స్పందించడం, సాధ్యమైనంతలో చేయడం జరుగుతూ ఉంది. ఒక 3 నెలల నుంచి ఇక్కడ రైల్వే స్టేషన్లో ఒకతను కాలు సరిగ్గా లేకపోతే అతన్ని ఈ ఇన్స్టాగ్రామ్ సంబంధించిన వాళ్ళు బుజ్జి వాళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళు రోజు వచ్చి అతనికి రోజు కట్టడం చూస్తూనే ఉన్నాం. దాంట్లో భాగంగా అతను కొంచెం సుమారుగా బాగా అయ్యింది అది. కానీ మధ్యలో అప్పుడప్పుడు మళ్ళీ తీరుకోవడం వల్ల ఆ పుండు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంది. వీళ్ళ మనసులో ఏమంటారు, మనం ఇంత పని చేస్తున్నాము, అతను ఎట్లయినా కానీ ఒక ఆశ్రమానికా, వృద్ధాశ్రమానికా, లేదా ఎక్కడైనా చేరిస్తే అతను బతికే అవకాశాలు ఉంటాయి. ఇక్కడే ఉంటే మళ్ళీ అతనికి ఆ పుండు ఇదైపోయి మళ్ళీ ఏమన్నా అయితే మనం ఇంత కష్టపడినా కానీ అతను ప్రాణం కోల్పోతే మనం బాధ కలుగుతుంది కదా అనే కాన్సెప్ట్తో చాలా తలడిల్లుతున్నారు. ఈ వీడియో ద్వారా మేము విన్నవించుకునేది ఏమంటే, అతన్ని ఎక్కడైనా కానీ ఒక ప్రభుత్వం కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఇక్కడి నుంచి అతను తీసుకువెళ్తే బాగుంటుంది. లేకపోతే అతను 2 దినాలు అయిపోయినాక కొంచెం ఎవరు పట్టించుకోలేకపోతే ఇక్కడే ఒక శవం పడిపోయింది. ఈ శవం చూస్తున్నారు, ఇక్కడే శవంగా అతను కానీ మరణించే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం తరపున ఒక లోకేష్ గారు కానీ వాళ్ళ ద్వారా కానీ, అలాగే స్వచ్ఛంద సంస్థలు కానీ ఇక్కడ ఇంకోటి ఏమంటే చనిపోతానే ఎత్తుకుపోవాలంటే అక్కడ రైల్వే స్టేషన్ రైల్వే పోలీసులకి బయటకు వస్తే వంటకు సంబంధించినట్టున్నారు. ఈ శవం ఇలాగ పడింది, ఇప్పుడే పోలీసులకు కానీ ఇన్ఫర్మేషన్ ఏం జరిగిందో వాళ్ళు తీసుకుపోతామంటారు. దయచేసి మేము వీళ్ళు కష్టపడే కష్టాన్ని గ్రహించి స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రభుత్వం కానీ వాళ్ళు ఎక్కడైనా స్థిరంగా ఒక ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను విన్నవించుకుంటున్నాను. అందరికీ నమస్కారం, నా పేరు అవినాష్. యాక్చువల్గా నేను ఒక రైల్వే స్టేషన్కి ఒక పని మీద వచ్చినప్పుడు ఒక పెద్ద ఆయన్ని కాళ్ళు పురుగులు పట్టి గలీజ్గా ఉండడం అవన్నీ మీకు వీడియో ద్వారా మీ అందరికీ ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నాను. ఆయన చూడగానే ఏదో ఒక మానవత్వం, కేవలం మానవత్వం ద్వారానే నా మనసుకి ఏదోలాగా అనిపించి మా రీల్స్ ఆఫ్ గుంటకల్ టీం ద్వారా మేము ఒకరోజు ఇడిసి ఒకరోజు ఆయనకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది 99% మొత్తం టోటల్గా క్లియర్ అయిపోయింది. 1% వాళ్ళ చేతిలోనూ మాత్రమే ఉంటుంది. ఆ 1% ఏంటంటే, మనం ఇళ్ళలో వాళ్ళైతే ఎప్పుడప్పుడు తుడుచుకోవడము, తేమ పడగానే ఆయింట్మెంట్ పూసుకోవడాలు, గోడు టచ్ అయిపోకుండా చూసుకోవడాలు అలాంటివి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఎలా అంటే ఆయనకి ఏది లేదు, అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ అడ్రస్ చెప్పడం లేదు, ఏమీ చేయడం లేదు. మా ఆలోచన అంతా ఒకటే, మేము కానీ ఎక్కువగా ఇవేం చేయలేదు. చేసింది ఒకే ఒక అతనికి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మేము ఆయనకి మాత్రమే చేస్తున్నాం. యాక్చువల్గా ఎంతో ఇన్ఫెక్షన్ అనేది ఉంది ఆయన దగ్గర. మా భయం అంతా ఇట్లా చేసేటప్పుడు వీళ్ళందరూ నేను పిలిచగానే వస్తున్నారు, వీళ్ళకి ఇన్ఫెక్షన్ అయితే రేపొద్దున నాకవుతే నేను చేసిన ఈ కష్టం అంతా మొత్తం ఏది లేకుండా అయిపోతుంది. ఇప్పుడు 99% క్లియర్ అయిపోయి జస్ట్ 1% కాడ అది ఆయన చేతిలో ఉంది, మేము వదిలేస్తున్నాము. అప్పుడు కరెక్ట్ తిరిగి చూస్తే ఒక 1 వీక్ అయింది అంతే. అప్పుడే మళ్ళీ మొదటికి వచ్చేస్తాను. డైలీ బాగా చేపిస్తుంటే అది బాగా అవుతుంటే, ఒక ఇంట్లో వ్యక్తికి బాగా అవుతుంటే ఎంత ఆనందంగా ఉందో మా అందరికి అంత ఆనందంగా ఉంది. మళ్ళీ ఆయనకి ఇట్లే అవుతుంటే కొంచెం ఎక్కడో తెలియని బాధ అయితే మా అందరికీ ఉండిపోయింది. ఫ్యూచర్లో ఆ పెద్ద ఆయన కాలు గాయం కూడా ఇంకా ఎక్కువయ్యి అది ఇన్ఫెక్షన్ తీసుకొని ఇలాంటి పరిస్థితి యాడ వస్తుందా అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. దయచేసి మేము విన్నవించుకున్నది ఏమంటే, ప్రతి ఒక్కరు బాగుండాలా. దిక్కు దివానం లేక కొడుకులు బిడ్డలు చూడలేక ఇక్కడ వాళ్ళు ఎవరో ఏం లేదో అని ఉన్నే చూసి వెంటనే వీళ్ళు గమనించి రోజు కట్లు కట్టి 3 నెలలు చూసి ఈరోజు వాళ్ళ బాధనంతా వెలిపుచ్చినారు. ఎందుకోసమంటే వీళ్ళు ఇన్ని రోజులు చేయగలం, ప్రతి ఒక్క రోజు చేయలేక కాదు కదా. అందుకోసం ఎక్కడైనా కానీ వాళ్ళకి స్థిరంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా
అలాగే ఒక స్వచ్ఛంద సమస్యలు చూసే విధంగా వాళ్ళకి ఏదైనా కానీ ఒక స్థాయిని ఒక శాశ్వతంగా ఉండేటట్లా కల్పిస్తారని మేము ఈ సభాముఖంగా చేస్తున్నాం. ఏం చేసినా కానీ అతను సేఫ్ సైడ్గా ఉండాలన్నా అనే కాన్సెప్ట్తోనే మేము ఇంత విధంగా విన్నవించుకుంటున్నాం. దయచేసి పెద్ద మనసు చేసుకొని దీన్ని షేర్ చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ నుంచి వీళ్ళని ఎక్కడైనా ఒక స్వచ్ఛమైన ప్లేస్కి తరలించండి. అది కొంచెం ప్రభుత్వానికి చేరేలాగా షేర్ ఒకటి చేయండి అంతే, అంతకు మించి ఇంకేం లేదు. సరిగ్గా తిండి తిప్పలు లేకుండా అనారోగ్యం పాలై ఈ పెద్దాయన ఇక్కడ చనిపోయాడంట. ఇంకా ఇలాంటి వాళ్ళు ఇక్కడ చాలా మందే ఉన్నారు. వాళ్ళకి ఇలాంటి పరిస్థితి రాకూడదని ఆలోచించి ఇక్కడున్న వాళ్ళందరినీ ఏదైనా ఒక వృద్ధాశ్రమంలో చేరుస్తారని ప్రభుత్వానికి ఒక సామాన్యుడిగా కోరుకుంటున్నాను. మేము చేసిన పని మీకు సరైనది అని అనిపిస్తే అందరికీ షేర్ చేసి ఇక్కడున్న ప్రాబ్లంని ప్రభుత్వానికి తెలిసేలా చేయండి. జై హింద్.